హలో అండి. టుడే మేము స్టోర్‌కి వెళ్ళాము. కొన్ని గ్రోసరీస్, వెజిటబుల్స్ అవి తీసుకోవడానికి. ఇక్కడ వీకెండే ఫ్రీ టైమ్ ఉంటుందండి. వీకెండ్స్‌లోనే వెళ్ళి తీసుకొనొస్తూ ఉంటాము. ఫ్రూట్స్ అలా తీసుకోవాలి అంటే హెచ్‌ఈబీ స్టోర్‌కి వెళ్ళామండి. మా హౌస్‌కి అవైలబుల్‌గానే ఉంటుంది హెచ్‌ఈబీ స్టోర్. అందులో కొన్ని థింగ్స్ తీసుకుంటూ ఉంటామండి. అవకాడో, బ్రోకలీ, బీన్స్ అవి అక్కడ అవైలబుల్‌గా ఉంటాయండి. అక్కడ తీసుకొనొస్తూ ఉంటాము. ఇక్కడ కవర్స్ ప్రొవైడ్ చేయరండి. ఎప్పుడు మనం బ్యాగ్స్ క్యారీ చేస్తే బెస్ట్. అక్కడికి వెళ్ళినప్పుడు ఇండియన్ స్టోర్‌కి కూడా వెళ్ళామండి. వెజిటబుల్స్ వీక్‌కి సరిపడా తీసుకొనొస్తూ ఉంటాము. అంతకంటే ఎక్కువ తీసుకున్నా అంత ఫ్రెష్‌గా ఉండవండి. పాడైపోతున్నాయి. సో, ఎవ్రీ వీకెండ్ వెళ్తూ ఉంటాము. అవకాడోస్ కూడా హెచ్‌ఈబీ స్టోర్‌లో తీసుకుంటామండి. చాలా బావుంటాయి అక్కడ టేస్ట్. కీరా కూడా మేము హెచ్‌ఈబీ స్టోర్‌లోనే తీసుకుంటామండి. ఇండియన్ స్టోర్‌లో తీసుకున్నాము. రిపీటెడ్‌గా చేదుగా ఉంటుందండి. సో, మేము ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాం బావుంది అని. పపాయ లాస్ట్ టైం తీసుకున్నామండి హెచ్‌ఈబీ స్టోర్‌లో స్వీట్‌గా అనిపించింది. సో, అక్కడే కంటిన్యూ చేస్తున్నాము. ఇవన్నీ హెచ్‌ఈబీ స్టోర్‌లోనే తీసుకున్నామండి. మష్రూమ్స్ అన్నీ అక్కడే అవైలబుల్‌గా ఉంటాయి. కీరా అన్నీ అక్కడే తీసుకుంటామండి. బీన్స్ కూడా అక్కడే తీసుకున్నాము. నెక్స్ట్ ఇండియన్ స్టోర్‌కి వెళ్ళామండి. మన ఇండియాలో గ్రోసరీ స్టోర్‌లో అవైలబుల్‌గా ఉన్నవన్నీ ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. ఫ్రోజన్ ఫుడ్స్ అన్నీ అవైలబుల్‌గా రెడీ టు కుక్ లాగా ప్రిపేర్ చేసుకునేవి కూడా అన్నీ దొరుకుతాయండి. బిల్స్ ఇలా ఉంటాయి. సింగిల్ డిజిట్‌లో ఉన్నాయి కదండీ కాస్ట్. డాలర్స్‌లో మనం ఇండియన్ రూపీస్‌లో ట్రిపుల్ డిజిట్స్‌లో పే చేయాలి. మసాలాస్ ఇలా అవైలబుల్‌గా ఉంటాయండి అక్కడ. మ్యాక్సిమం నేను హౌస్‌లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కొన్ని ఏమైనా మసాలాస్ ఇలా తీసుకొని వస్తూ ఉంటాను. పఫ్ పేస్ట్రీ అంటే మనము ఎగ్ పఫ్, వెజ్ పఫ్ అలా ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి యూస్ చేసుకొని మనం హౌస్‌లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బూస్ట్ అలా తీసుకున్నాము. ఇండియన్ స్టోర్‌లోనే పికిల్స్ ప్రియా పికిలే ఎక్కువ తీసుకుంటూ ఉంటామండి. ఇండియా నుండి మ్యాంగో పికిల్ తీసుకున్నది కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. సఫోలా ఓట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయండి ఇండియన్ స్టోర్‌లోని. స్వీట్, హాట్ క్రేవింగ్స్ ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా మిక్చర్ కూడా దొరుకుతూ ఉంటుందండి. గ్రీన్ పీస్, వెజిటబుల్ రైస్ అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతాయి అవి. ఇలా మిక్చర్స్ అవి తీసుకొని వస్తూ ఉంటామండి వెళ్ళినప్పుడు. చూసారా ధనియాలు ఇలా తీసుకొనొచ్చి నేను పౌడర్ ప్రిపేర్ చేసుకుంటానండి. ఫ్రోజన్‌వి పరోటా ఇలా తీసుకొని వస్తూ ఉంటాము. మనం కర్రీ ప్రిపేర్ చేసుకొని అవి జస్ట్ మనం రోస్ట్ చేసుకొని తినడమేనండి. వెజిటబుల్స్ ఇలా తీసుకొనొస్తూ ఉంటామండి. వన్ డేకి 1 కర్రీ లాగా అలా ప్రిపేర్ చేసుకోవడానికి వీక్‌కి సరిపడా అలానే తీసుకొనొస్తూ ఉంటాము. ఎక్కువ తీసుకున్నా పాడైపోతున్నాయండి. సో, ఎవ్రీ వీకెండ్ అలా వెళ్తాం కదా! తీసుకొనొస్తూ ఉంటాము. బాయ్.